లాక్సీరా ఆర లోనేసాను. నువ్వు వెళ్ళి. ఒక్క నిమిషం సార్. ఈ నలుగురికి అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలతో సంబంధం ఉంది సార్. అందుకని వీళ్ళని కోర్టుకి అప్పగించేంత వరకు స్టేషన్ చుట్టూ బలమైన కాపలా పెట్టించాలి. చెప్పవయ్యా, చెప్పు. మా పోలీసు వాళ్ళకి అన్నీ చెప్పు. బెల్ట్ ఎలా ఎట్టుకోవాలి, స్టార్స్ ఎలా గుచ్చుకోవాలి, జిప్ ఎలా ఎట్టుకోవాలి కూడా చెప్పు. ఎందుకు సార్ అంత కోపం? స్టాప్ ఇట్. అడ్వైస్ చేస్తున్నావా? నేను అన్న ఎర్రి పప్పులా కనపడుతున్నాను నీకు. నేను ఎవరో తెలుసా? నా ఫేవరెట్ తెలుసా నీకు? నల్లుల్ని ఎలా నలపాలో, ఎముకల్ని ఎలా ఎరగదీయాలో నాకు తెలుసబ్బు. నా బ్రెయిన్కి పాలిష్ అట్టక నీ బూట్కి పాలిష్ చేసుకో. సెలక్షన్ బోర్డు వాళ్ళకి ఆమ్యామ్యాలు ఇచ్చి సీనియర్ ఆఫీసర్ల పిల్లల బట్టలు ఉతకడం కానించి అన్ని పనులు చేసే ఇక్కడికి వచ్చారబ్బు. బాకర్ పని ఒకటి చేయలేదంతే. పోలీసు వాళ్ళు బయటకు అవ్వపడకుండా కౌకు దెబ్బలు కొడతారంటారు. మరి జీవితంలో నాకేం దెబ్బలు తగిలేవి అన్నావా? ఏ యాంటీబయాటిక్ పూసినా మానం. అందుకే యాంటీ కరప్షన్లో ఉన్న వాళ్ళు కూడా ఆల్ ఇండియా లెవెల్లో కరప్షన్ చేస్తున్నారు. సార్, డిప్యూటీ కమిషనర్ చెప్పినందువల్లే. తెలుసు. డీసీ గారు నేను పిలిచి ఈరతలకి దిద్దిన కాడి నుంచి నువ్వు వీళ్ళందరినీ ఎరగదీయడం వరకు అంతా తెలుసు. అప్పగించేవుగా బయలుదేరు. రేపు పొద్దున్నే నీ ఫోటో, కమిషనర్ గారి ఫోటో పేపర్లో ఫస్ట్ పేజీలో వస్తున్నాయి. సిటీలో ఉన్న పెద్ద పెద్ద పోలీస్ కమిషనర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు చేయలేని పని పెద్ద పోటుగాళ్ళగా నువ్వు చేసి వాళ్ళ చేతులకు గాజులు దొడిగావు, అంతే కదా? ముయ్యండా, అరిచేస్తున్నారు. నిన్నే వాళ్ళు బయటకు వచ్చి నేను ఎరగదీసాడు. వెళ్ళిపో అబ్బు. గెట్ లాస్ట్. తీవ్రవాదులు తప్పించుకున్నారు సార్. ఈ బెల్ట్ ఎలా పెట్టుకోవాలో నేను నీకు నేర్పించాలా? ఈ బెల్ట్ విలువ నీకు తెలుసా? ఈ కాకి యూనిఫామ్ విలువ నీకు తెలుసా? కనీసం ఈ స్టార్స్ కున్న విలువైనా నీకు తెలుసా? సీనియర్ ఆఫీసర్స్ భార్యల బట్టలు ఉతికే నా కొడుకు నీకెలా తెలుసుందిరా వీటి విలువ? నల్లుల్ని ఎలా నలపాలో, ఎముకల్ని ఎలా ఎరగదీయాలో నేను నేర్పిస్తాను. పదరా. స్టాప్ దిస్ నాన్సెన్స్. రణధీర్, ఏమిటిది? ఒక పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకున్న అధికారం మీకు ఎవరిచ్చారు? మీరే సార్. తప్పించుకున్న తీవ్రవాదులను పట్టుకునే అధికారం మాత్రం మీకు ఇచ్చాను. ఇలా ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రవర్తిస్తారని నేను ఊహించలేదు. అలా ఎట్టండి సార్, అలా గడ్డెట్టండి సార్. డిపార్ట్మెంట్ పరువు తీసేస్తానండి. మిస్టర్ రణధీర్, పబ్లిక్ లో పోలీస్ ఆఫీసర్ ని కొట్టి అవమానిస్తే మా డిపార్ట్మెంట్ పరువు ఏం కావాలి? సార్, బాధ్యత గల పోలీస్ అధికారి తప్పు చేస్తున్నాడని తెలిసాక చేతులు కట్టుకుని తమాషా చూడడం నా వల్ల కాదు. చెత్త పబ్లిక్ లో ఉన్న, పార్లమెంట్ లో ఉన్న తుడిచి పరిశుభ్రం చేసే అధికారం ప్రతి పౌరుడికి ఉంది సార్. మీ ఉపన్యాసం నాకు అవసరం లేదు. క్షమించండి సార్, నేను కొట్టి లాక్కొచ్చింది ఒక పోలీస్ అధికారిని కాదు, తీవ్రవాదుల్ని తప్పించిన ఒక దేశద్రోహిని. ఆఫ్ఘాన్ గుహల్లో బిన్ లాడెన్ దాక్కున్నట్టు ఈ కాకి యూనిఫామ్ లో ఒక క్రిమినల్ దాగున్నాడని ప్రజలకి తెలియజేయాలని వీడిని కొట్టి లాక్కొచ్చాను. అది తప్ప? ఇతనే ఆ తీవ్రవాదులు తప్పించాడని మీరు నిరూపించగలరా? నిరూపించగలను. నా సొంత విషయమైనా సరే, వేరే ఏ విషయమైనా సరే, నేను వేసే ప్రతి అడుగులోనూ ఒక అర్థం ఉంటుంది. నేను వీడికి అప్పగించిన తీవ్రవాదుల్ని వీడు తప్పించాడో లేదో అని మీరే అడగండి. సార్, పచ్చి అబద్ధాలు చెప్తున్నాడండి. నేను నా తుపాకీతో 7 సార్లు 6 సార్లు షూట్ చేశానండి. వాళ్ళని కట్టిపడేసి పారిపోయారు సార్. వీడి స్టేట్మెంట్ అబద్ధాన్ని నిరూపించడానికి ఆధారం ఈ బ్యాగ్ లో ఉంది సార్. ఈ బ్యాగ్ లో ఉన్న కెమెరాలో వీడు ఆడిన నాటకం క్లియర్ గా రికార్డ్ అయింది సార్. ఇదిగోండి, చూడండి. నా యాల్డ్ ఆఫ్టర్ సెక్యూరిటీ నా కూడా మిమ్మల్ని 3 చెరువులు నీళ్ళు తాగించాడు. రండి రండ్రా తత్తములు, కమాన్ కమౌట్.
అయ్యగారు ఇదంతా బోగస్ అండి. మమ్మీ సినిమా లెవెల్లో గ్రాఫిక్స్ చేసి ఉంటాడు వీడు. యూ షట్ అప్. 6 గుళ్ళ నుంచి అవలీలుగా తప్పించుకున్నారు. ఆ సెక్యూరిటీ గారికి ఉల్లిగారికి దొరికిన ఎలకలా దొరికిపోయారేంటి? బిల్లాడలాగా ఏ కొండలోనో దాక్కోక ముడికాలంలో దాక్కోవడం ఏంట్రా? ఎక్కడో కువైట్ లో తప్పించుకున్న అమ్మాయి మన దేశానికి వచ్చేదాకా దొరకలేదు. మీరు అబిడ్స్ లో తప్పించుకుని నాంపల్లిలో దొరికిపోన్నారు. సిగ్గు లేదంటారా మీకు? నేను ఎందుకు కలిసానో తెలుసా? 6 గుళ్ళు షూటింగ్ చేసినా తప్పించుకుని పారిపోయారని కమిషనర్ తోటి అబద్ధం చెప్పటానికి. రే ముసలాడా, వీళ్ళని వదిలేసి ఆ గుళ్ళు పోసి ఆగంటే మీరు అలా ఊపుకుంటూ వెళ్ళిపోతే రేపు ఆ సుటారం కమిషనర్ గారు నన్ను ఏలెట్టుకెళ్తారా? ఏంటి అలా సూత్రం? ఇది నేను గీసుకుంది కాదు, నువ్వు గీసిందే. ఎరా జూబ్లీస్ లో ఫ్లాట్ కొన్నావుగా, నువ్వు 4 సార్లు కొనుక్కో. ఏంటి అలా ఎరుమొగ వేసి చూస్తావు? ఆ తాడు తీసుకున్నాను కట్టి. సార్ నా మొఖం మీద 4 పీకులు పీకు. ఏమంటున్నారు సార్? నిన్నేమన్నా నరికేమన్నానా? కట్టిమన్నాను. కట్టేసిపో. కట్టియండి బాబు, టెర్రరిస్టులు కట్టియండి. నొప్పి. కృష్ణరాయబాబు నాటకంలో కృష్ణుని కట్టేట్టు కట్టేస్తారు కదా, కట్టేయండి. అమ్మ ఈసారైనా ఎవరి చేతికి దొరకకుండా పారిపోండ్రా బాబు. థ్యాంక్ యూ మిస్టర్ రణధీర్. ఎంతో క్రిటికల్ అయిన విషయాన్ని మీరు చాలా ఇంటెలిజెంట్ గా హ్యాండిల్ చేశారు. మిస్టర్ సింహాద్రి, యు ఆర్ ఇన్ సస్పెన్షన్ అండ్ అండర్ అరెస్ట్. ఎక్స్క్యూజ్ మీ, మేము జ్యోతి సహాయ సంస్థ నుండి వస్తున్నాం. మీకు ఏదైనా సహాయం కావాలా? నాకు పవన్ కళ్యాణ్ కావాలి. పవన్ కళ్యాణ? అవును, అతను లేకపోతే ఎన్టీఆర్ అయినా పర్వాలేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. నీ పేరేంటమ్మా? తెలీదు. తెలీదా? పేరు చాలా వింతగా ఉంది. ఇంతకీ నీదే ఊరు? తెలీదు. ఓ, నువ్వెక్కడికి వెళ్ళాలి? తెలీదు. అడ్రస్ తెలుసా? తెలీదు. నీకు ఇక్కడ ఎవరైనా తెలుసా? తెలీదు. మరి నీకేం తెలుసు? తెలీదు. ఎనీ ప్రాబ్లం? తెలీదు. ఏమడినా తెలీదు అంటుంది సార్. నీ పేరేంటమ్మా? తెలీదు. ఎక్కడి నుంచి వస్తున్నావు? తెలీదు. చూడ్డానికి చిన్నపిల్లలా ఉన్నావు, పైగా ఈ ఊరికి కొత్త. ఇక్కడున్న రౌడీ వెధవల వల్ల నీకేదైనా ప్రాబ్లం వస్తే ఏం చేస్తావు? ప్రాబ్లం ఏంటి మీరు అనేది? అచ్చ తెలుగు ఆడపిల్లల లక్షణంగా బట్టలు వేసుకోకపోవడం, రౌడీ వెధవలు మిమ్మల్ని చూసి రెచ్చిపోవడం, మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, ఇవన్నీ ప్రాబ్లమ్సే కదా. ఏయ్, ఏంటి? నాకు హెల్ప్ చేస్తానని చెప్పి ఎందుకలా భయపడుతున్నారు? నేను ఏడుస్తాను. నీకు హెల్ప్ మాత్రమే కాదు, ప్రొటెక్షన్ కూడా చాలా అవసరం. పద రా. ఎక్కడికి తీసుకొచ్చారు నన్ను? తెలీదు. జోకులు కాదు, నేను సీరియస్ గా అడుగుతున్నాను. ఓకే ఓకే, చెప్పండి. మదర్ తెరసా ఆశ్రమానికి ఫోన్ చేశాను. అక్కడ సిస్టర్ ఊర్లో లేనందువల్ల నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇది నా ఇల్లు. ఎటువంటి భయం లేకుండా నువ్వు సేఫ్గా ఉండొచ్చని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. సిస్టర్ రాగానే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. హలో డార్లింగ్, ఏం చేస్తున్నావా? ఈ ఆంటీ పేరు అను. అను. కొద్ది రోజుల పాటు ఈ ఆంటీ ఇక్కడే ఉంటారు. ఆవిడకి ఆ రూమ్ ఇచ్చే, ఆవిడకి కావాల్సిన ఏర్పాట్లని నువ్వే దగ్గర నుండి చూసుకోవాలి. ఓకే? యా. హలో ఆంటీ, ఐ యామ్ పూజ, ఫస్ట్ స్టాండర్డ్. హలో, నువ్వు ఫస్ట్ స్టాండర్డా? ఐఏఎస్ రేంజ్ లో మాట్లాడుతున్నావు. నా మనసులోని మాట కరెక్ట్ గా చెప్పారు. నేను పెద్ద అయ్యాక ఐఏఎస్ ఆఫీసర్ అవుతా. ఓకే మేం సాబ్, ఇక మీదట